ముందుగా వేదిక మీద ఉన్న మా పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి, చుక్కుపల్లి సురేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మీడియా వారందరికీ, సంయుక్త గారికి, మాధవి ఆంటీకి అందరికీ నమస్కారం అండి. కొంచెం ఏమైనా మామూలుగా చిరంజీవి గారు ఎప్పుడు స్టేజ్ మీద ఉన్న వేదిక మీద ఉన్న మాట్లాడాలంటే చిన్న షివర్ వస్తూ ఉంటుంది. ఇవాళ బ్లడ్ కూడా ఇచ్చాను, సో 2 రీజన్స్ ఉన్నాయి ఆ షివర్ రావడానికి. సో అలాంటిది ఏమైనా ఉంటే 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫీనిక్స్ సంస్థకి ఇవాళ చాలా స్పెషల్ డే, 100th బర్త్ యానివర్సరీ ఆఫ్ చుక్కుపల్లి శంకర్రావు గారు. ఇలాంటి ఒక నోబెల్ కాజ్తో వాళ్ళు బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. చుక్కుపల్లి సురేష్ గారు కానీ, అవినాష్ గారు కానీ ఎప్పుడు సేవా కార్యక్రమాలు అంటే ఎప్పుడు ముందే ఉంటారు. ఇందాక మనం ఏవీలో కూడా చూసాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారు ఇలాంటి ఒక ఈవెంట్ చేస్తున్నారు అనగానే అందులో పాల్పంచుకోవాలని నాకు కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందం కలిగింది. బ్లడ్ డొనేషన్ అంటే మా అందరికీ ఒక చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ మనం ఇచ్చే 350 ml బ్లడ్ ఒక ఫ్యామిలీకి హోప్ని ఇస్తుంది. సో అందరూ తప్పకుండా బ్లడ్ని డొనేట్ చేయండి. ప్లీజ్ సేవ్ లైఫ్స్. అండ్ చిరంజీవి గారు ఆల్మోస్ట్ 3 దశాబ్దాల కింద స్టార్ట్ చేసిన ఈ బ్లడ్ డొనేషన్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే బ్లడ్ బ్యాంక్ అంటే గుర్తొచ్చే పేరు చిరంజీవి గారిదే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం అంతటా ఎక్కడైనా ఎవరికైనా బ్లడ్ కావాల్సి వస్తే, ఆపద వస్తే, యాక్సిడెంట్ అయితే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. మనందరికీ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి బ్లడ్ డొనేషన్ అనేది చాలా సింపుల్ థింగ్, అందరూ డొనేట్ చేయాలని ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసిన చిరంజీవి గారి సంస్థతో ఇవాళ ఈ ఈవెంట్లో ఆయనతో స్టేజ్ పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.